శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు బియ్యం పిండితో 3 రకాలు పుల్ల వడియాలు పులపనమాట. మూడు రకాలు ఏం రకాల పులపలో ఇప్పుడు చెప్పేస్తానండి. బియ్యం పిండి ఎలా వాడతానో ఇవన్నీ ఐటమ్ చెప్పేస్తాను 3 రకాల వడియాలకి. మరి చేసే విధానం ఏ వీడియోకి ఆ వీడియో 3 రకాలు కూడా పెడతాను, చూడండి. మీ ఎంకరేజ్మెంట్ ఉందనుకోండి, నాకు తెలిసినవన్నీ ఇలా చూపించగలుగుతాను. చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు, బాగా చూస్తున్నారు. రాత్రి ఎవరో కానీ మరి పచ్చి పసుపు గురించి పెట్టాను కదా, దానికి పెట్టారు. మీ కొత్త ప్రేకరణాన్ని ఏంటో పెట్టారండి. నాకు తెలుగే అర్థమవుతుంది, అది కూడా కొంచెం అర్థం అవ్వదు ఒక్కొక్కటి. నేను ఎవరికన్నా చూపించుకుని అడుగుతాను. అయితే మరి తెలుగు చదువుకోగలను, తెలుగులో వాయిస్ రికార్డు పెట్టేయగలను తప్ప ఉన్న విషయాలు తెలియదు నాకు. కానీ ఇలా చేయాలి, పెట్టాలి అనే ఒక తపన ఉంది. దానికి మీరందరూ ప్రోత్సహించారే అనుకోండి, మీరందరూ చేసేలాగా నన్ను ఎంకరేజ్ చేస్తే తప్పకుండా చేస్తానండి. ఏమీ ఆశించి కాదు, నాకు తెలిసింది మీకు చెప్పానన్న తృప్తి కోసం. చక్కగా ఈరోజు బియ్యంతో పుల్లట వడియాలు 3 రకాల పులప ఏంటి అనేది మీకు నేను చెబుతాను. చక్కగా ఈ బియ్యం కోటా బియ్యం అండి, మనకి రేషన్ బియ్యం ఇస్తారు కదా, కేజీ బియ్యం చక్కగా కడిగేసానండి. రాత్రి తెల్ల నీళ్ళు వచ్చే వరకు కడిగేసి కానీ నీళ్ళు పోసేసి ఉంచేసాను. పొద్దుటికి బాగా నానతాయి కదా, మళ్ళీ 2 మాటలు కడిగేసి నీళ్లు పోసి ఉంచాను. ఈ కేజీ బియ్యం ఇది చక్కగా మిక్సీలో మంచి మెత్త గంధంలాగా మిక్సీ పట్టేస్తాను. ఇది 3 రకాల వడియాలకి కూడా సరిపోతుంది అన్నమాట. ఇది ఇలా ఎందుకంటే బియ్య పిండి ఉంటుంది కదా, మనకి బియ్యం కడిగేసి ఎండపోసి ఆడించుకుంటాం కదా, సంవత్సరం అంతా వత్తది పిండి. అలా నేను చేసుకుంటానండి. అసంకాలంలో చేసుకునే పనులు ఇవి. ఆ పిండి ఉన్నా కూడా పెట్టుకోవచ్చు, కానీ అందులో కొంచెం సొగ్గుబియ్యం వేసుకోవాలి, లేకపోతే వడియాలు ఇరిగిపోతాయి అన్నమాట. ఇలా నానబెట్టుకుని బియ్యం మిక్సీ పట్టుకుని ఉడికించుకుని వడియాలు పెట్టుకుంటే సొగ్గుబియ్యం వేసిన వడియాల కన్నా పొంగుతాయి, చాలా బాగుంటాయి. నూనె అయితే లాగము, సొగ్గుబియ్యం వేయని అవసరం లేదు. అందుకు ఇలాగా బియ్యం నానబెట్టి మిక్సీ పట్టి వడియాలు పెట్టుకోవచ్చు. ఇది 3 రకాల వడియాలకి బియ్యం మిక్సీ పట్టుకుని చక్కగా అది చేస్తాను. మరి 3 రకాల పులపలతో అన్నాను కదా, 3 రకాల పులపలు ఏంటనుకుంటున్నారు కదా, పుల్ల మజ్జిగి. ఇది మా అమలాపురంలో వారణాసి వంటలని చేస్తున్నారండి. ఆవిడ పుల్ల వడియాలని ఏదో మురుగుల్లాగా అయ్యి పెట్టారు. కానీ నేనేం చేస్తానంటే బియ్య పిండి పుల్ల మజ్జిగతో చిట్టి వడియాలు పెడతానన్నమాట. బియ్య పిండి ఉడకబెడతాను ఈ పుల్ల మజ్జిగతో. ఇది అప్పుడే 4 రోజుల నుంచి పుల పెడుతున్నానండి. మనం బాగా గమ్మును పొలాలి అంటే ఉప్పేసేసామనుకోండి, 2 రోజులకి బాగా పులుపు వచ్చేస్తుంది అనమాట, మరనాడికైనా కూడా. అది పుల్ల మజ్జిగ. పుల్ల మజ్జిగతో ఒకటి చెప్పేసాను కదా. ఇప్పుడు మీకు చెప్పేది ఇది ఏంటనుకుంటున్నారంటే పుల్ల గంజి. ఇది పుల్ల గంజి అనమాట. అంటే ఇప్పుడు లచ్చించారు కుండ పెట్టుకుంటాం కదా మనం, లచ్చించారుకి పూర్వం పెట్టుకునేవారండి. ఇప్పుడు నేను కూడా లచ్చించారు పెడతాను. కుండ పెట్టి దాన్ని ఒక రకంగా చేయాలి. అలా చేయటం అందరికీ సాధ్యం కాదని ఇలా గుండుగులో వేసి ఊరబెట్టుకుని అందరూ పెట్టుకునేలాగా నేను వీడియోలు పెట్టాను, లచ్చించారు ఎలా పెట్టుకోవాలి అనేది. మరి గొప్ప ఆరోగ్యం అండి. ఏముంది, మనం సింకులో వలపోసేసి దాంతో మనం ఇలాగ ఐటెం చేసుకోవచ్చు అన్నమాట. అన్నం వండుకునే ప్రతి ఒక్కరు కూడా లచ్చించారు ఇలాగా గంజి పులబెట్టుకోవచ్చు. అది అలాగో చెప్పాను మీకు. చక్కగా బియ్యం కడుగుతాం కదా, ఫస్ట్ కడిగిన నీళ్ళు మొక్కలుంటే మొక్కలకి వేసుకుందరు, కానీ దాంట్లో వేసుకోండి, లేదంటే సింక్లో కొంచండి. రెండోసారి బియ్యం కడిగిన నీళ్ళు ఒక సాటు పెట్టుకోండి. అన్నం మాత్రం వంచుకోవాలి, వాచుకుంటే గంజి వస్తుంది కదా. ఆ గంజి చల్లారిన తర్వాత ఈ బియ్యం కడిగిన నీళ్ళు వేసేస్తే అలాగా పొద్దుట సాయంత్రం చేసుకునే వాళ్ళన్నా వేసి అలాగే చెయ్యాలి, ఒక పూట చేసుకునే వాళ్ళన్నా అలాగే చెయ్యాలి. అలా చేతిలోకి సరిగ్గా ఒక 6 రోజులకి కానీ 7 రోజులకి కానీ ఇలాగా చక్కగా పుల్లగా ఊరిపోతుంది. బాగా పుల్లగా ఊరాలంటే కొంచెం ఉప్పు వేసేయాలి. మనం ఇది ఐటెం తయారు చేసుకున్నప్పుడు ఉప్పు తగ్గించుకోవచ్చు. అలా ఎత్తే మంచిగా చక్కగా పుల్లగా తయారైపోద్ది. ఇది ఏమనుకుంటున్నారు అంటే లక్ష్మీచారు కుండ అంటారు, కలికుండ అంటారు, కూరాటకుండ అంటారు. ఇప్పుడైతే లక్ష్మీ పులుసు అంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది లచ్చించారు చేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే వారం రోజుల నుంచి మరి పులిసిన గంజె బియ్యపు నీళ్ళు ఇది చాలా గొప్ప ఆరోగ్యం. ఇప్పుడు ఇది పెద్ద మెడిసిన్ లాగా తినమని చెబుతున్నారు. అందుకు నేను చేస్తూ ఉంటాను, చేసి నలుగురికి పంచిపెడుతూ కూడా ఉంటాను. ఎందుకంటే ఆరోగ్యం ఇది కొనుక్కుంటే దొరకదు కాబట్టి, కొనుక్కుని దొరికితే వాళ్ళే కొనేసుకుంటారు కదండి. అందుకు ఇప్పుడు ఇది లచ్చించారే. ఇది వారం రోజుల నుంచి గంజి బియ్యం కడిగిన నీళ్ళు నీళ్ళు చక్కగా ఊరబెట్టేస్తాను కదా, ఉప్పేసాను, బాగా పుల్లగా వచ్చేసింది. ఇప్పుడు ఇది కూడా వడియాలు పెడతానండి.
కలినీళ్ళు వడియాలు, అదేనండి పులిసిన గంజి వడియాలు. ఉట్టి గంజి పుల్లలేని గంజితో పెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఆల్రెడీ బియ్యంలో మనకు ఉండదా గంజి? ఇప్పుడు ఈ బియ్యం అన్నం వండితే గంజి ఉంటుంది కదా, మరి ఇప్పుడు ఈ బియ్యం పట్టి మనం మిక్సీ పట్టి కదా మనం పిండి చేసుకుని వాడతాము. ఇంకా గంజి అందులో ఉన్నట్లే. మామూలుగా గంజి వేసినా కూడా దాని ఒక తేడా ఏమీ మనకు తెలియదు. కానీ ఇలాగా పులబెట్టిన గంజితో వడియాలు చాలా బాగుంటాయండి. లచ్చించారు రోజు పెట్టుకోకపోవచ్చు. పిల్లలకి అయ్యిన్ని వడియాలు వేపిస్తే ఆ రుచి చాలా బాగుంటుంది. అందుకును ఇలాగా లచ్చించారు వడియాలనుకోండి, పుల్లగంజి వడియాలనుకోండి, బియ్య పిండితో ఇది వడియాలు పెడతాను. ఇప్పుడు ఇలా ఊరింది కదా, వడియాలు కాకుండా లక్ష్మీ పులుసు పెట్టుకోవాలంటే ఇలా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసేసి, ఉందనుకోండి బెండకాయ, వంకాయ, టమాటా, ఉప్పు, కారం, పసుపు వేసేసి, ఇప్పుడు కరివేపాకు కూడా వేసి సన్నమంట మీద మరిగించేస్తే ఇల్లు ఏంటంటే ఆవిడ దూరం స్మెల్ వచ్చేది. ఏమండి లచ్చించారు పెడుతున్నారా, మాకు కొంచెం వేయరా అని అడిగేస్తారనమాట. అలా కాసేసుకోవచ్చు. అలా రెడీ అయిపోయింది. దీంతో వడియాలు పెడతానమాట. ఇక్కడికి పుల్ల మజ్జిగతోటి, పుల్ల గింజ తోటి వడియాలు 2 రకాలు చెప్పేస్తాను కదా. మామిడికాయ పుల్ల వడియాలు పెడతానండి. అది అలాగా అనుకుంటున్నారా? చక్కగా మామిడికాయ పుల్ల వడియాలు 2 మామిడికాయలు కూడా వేస్తానండి. ఒకటే తగ్గించేస్తాను. ఈ పుల్లటి కాయలు అన్నమాట. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం 3 రకాల వడియాలకి కూడా సరిపోతుంది. పచ్చిమిర్చి 3 రకాల వడియాలకి కూడా సరిపోతుంది. కొత్తిమీర 3 రకాల వడియాలకి సరిపోతుంది. ఇదిగోనండి జీలకర్ర 3 రకాల వడియాలకి సరిపోతుంది. 3 రకాల వడియాలు వేయవలసిన ఐటము కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు. పులపలు అయితే మాత్రం ఇదేమో పులబెట్టిన గింజ, ఇదేమో పులిసిన మజ్జిగ, ఇదేమో పుల్ల మామిడికాయ. ఏది ఇప్పుడు ఉడకబెడతానో అప్పుడు మీకు ఐటమ్ వేయడం అది ఉడికించి చూపిస్తాను. 3 రకాలు ఉడికించుకుంటాను. దేనికది వీడియో పెడతాను, చూడండి. చూస్తే మీరు కూడా చేసుకుందరు. కానీ ఎందుకంటే ఇలాంటివి చేసుకోవడం వల్ల పిల్లలకి తెలుస్తుంది, మనకు తెలియకుండానే ఆరోగ్యం ఇచ్చినట్లు అవుతుంది. మీకు అతి ముఖ్యమైన విషయం చెప్పాలి. మా పెద్దవాళ్ళు ఏమనివ్వరంటే గంజి మజ్జిగ వేడి తగలకూడదని వేడి చేసేవారు కాదండి. ఎండ వెలుతురు కూడా పండించేవారు కాదు. అంటే ఆ వేడి కూడా తగలకూడదని, అంత వేడి కూడా తగలకూడదు, చిన్న వేడి కూడా మజ్జిగకి అని కడుపు సలవ లేకపోతే కడుపు శోకం అనేవారు. అలా అంటే మనం వేడి చేయము అని. కానీ మజ్జిగ వేడి చేస్తే ఏదో మనకు కొంచెం తేడా ఉంటుందంటే అది అంత మంచిది కాదు. అందుకు ఇలా మజ్జిగతో ఉడికించి మజ్జిగతో చేసి వేడి చేసే పనులు తక్కువగా చేసుకోవాలి. నేను కూడా ఎప్పుడు చేయలేదండి మజ్జిగతో. నేను ఇలా ఉడికించే పనులు, మజ్జిగలో బియ్య పిండి నానబెట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం జీలకర్ర కునుకులు వేస్తానండి. చాలా బాగుంటాయి, వేసుకుంటారు. అలా కూడా నాకు అంత ఇష్టపడను. ఎందుకంటే అమ్మాళ్ళు మజ్జిగ వేడి చేయకూడదు అన్నారు కదా, అందులోనే ఉండిపోయి. చాలామంది మజ్జిగతో చాలా రకాలు చేస్తూ ఉంటారు కదా. కానీ మాకు ఇక్కడ వారణాసి వంటలు చేస్తారు ఒక ఆవిడ అమలాపురంలో. ఆవిడ పుల్ల మజ్జిగతో మురుగులు చేస్తున్నానండి అని నేను చెప్పినట్టుగా పిండి పెట్టి జంతువులు కూడా కొడుతూ తిప్పారనమాట, వేసారు ఆవిడ. అలా చేయనండి. నేను పుల్ల మజ్జిగతో బియ్య పిండి వడియాలు, చిట్టి వడియాలు పెడతానన్నమాట. అది అందుకని నేను అంత ఇష్టపడను. కానీ ఇది మీకోసం చేయాలని రుచి బాగుంటుంది అనేసి నాకు తెలిసిన నేస్తం కూడా చేసానని చెప్పింది బాగుంటాయని. సరే అని పిల్లల కొరకని చేస్తున్నానన్నమాట. చక్కగా మామిడికాయ పులపతో బియ్య పిండి చిట్టి వడియాలు, అలాగే పుల్లట గంజితో బియ్య పిండి చిట్టి వడియాలు పెట్టే విధానం దేనికదే మీకు చక్కగా నేను చూపిస్తానండి. ఇప్పుడు ఈ బియ్యం బాగా మిక్సీ పట్టేసుకుని చక్కగా ఒక్కొక్కటి ఉడికించేసి పైకి పట్టుకెళ్ళి పెట్టుకోవాలన్నమాట. చూసారా మరి ఇలాగా ఈ ఐటమ్ చెప్పాను కదా, చెప్పిన విధానం మీకు అర్థమైతే కనుక చేసేసుకోవచ్చు. దీని తర్వాత వీడియోలు పెడుతూ ఉంటాను పిండి ఉడికించే విధానం, అది కూడా చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది. చూసారా, నచ్చిందా మరి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.